నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే డివోషనల్. నేను మమత. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అదేవిధంగా ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు అయితే మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చాలా సందేహాలు అయితే మనం నివృత్తి చేసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రి నమః. గురుగారు, మనకి ఒంట్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేయాలి అనేది కూడా చాలా మందికి తెలియదు. సో పచ్చకర్పూరంతో మనకు పరిహారాలు ఏమైనా ఉన్నాయంటారా? తప్పకుండా ఉంటాయండి, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతస్మిత. ఇక్కడ శాస్త్రం నందు ప్రతి మనిషి జీవితంలో కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేటటువంటి ఉంటాయి. ముఖ్యంగా నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నటువంటి వ్యక్తులలో మొట్టమొదటిగా రాజకీయ నాయకులు వస్తారు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు, తర్వాత మీడియా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే కనుక వీళ్ళు ఎక్కువగా జనాల మధ్య సంచరించేటటువంటి వారిలో వీళ్ళు ప్రప్రమాదంగా ముందుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఏంటి అని అంటే కనుక నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. అలాగే నెగిటివ్ ఉన్నటువంటి స్థలాలు ఏంటంటే మొట్టమొదటిగా ఇళ్ళు, మనం నివసించేటటువంటి ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే మన వ్యాపార స్థలాల్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఎక్కడైతే జనాలు ఎక్కువగా గుమ్మిగూడుతూ ఉంటారో లేదా ఎక్కువగా జనాలు ఎక్కడైతే ప్రొజెక్ట్స్ చూపిస్తూ ఉంటారో అక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ అనేటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం జీవితంలో ఎదుగుతున్నాము, అభివృద్ధిలోకి వస్తున్నాము అంటే అక్కడ కూడా మనకు కిందకు తోసేసేటువంటి వాళ్ళు, నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నెగిటివ్ అంటే ఏంటి? ఒక మనిషి నుంచి కంటి నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ రెటీనా, ఆ కాస్మిక్స్, అది మనిషిని ఎప్పుడూ కూడా నిరుత్సాహపరుస్తూ ఉంటుంది. ఎందుకు పదే సార్లు చూసి ఒక వ్యక్తిని అబ్బా 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 ఇతడు ఎదిగిపోతున్నాడు అబ్బా అనేసరికి ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఆ మనిషి మీద పడి ఆ మనిషి డౌన్ఫాల్ కావడానికి ఆ నెగిటివ్ ఇంపాక్ట్ కారణమవుతుంది. అలా అయినప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక జీవితంలో ఏ పని చేసినా సక్సెస్ ఉండదు. రెండవది ఏంటి అని అంటే కనుక ఎందులో ఏ బిజినెస్లో అడుగుపెట్టినా ఆ బిజినెస్ కాస్త మధ్యలోనే ఆగిపోతూ ఉంటుంది. అవతల వాళ్ళతో శత్రుత్వం ఏర్పడుతుంది. ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా పెరిగిపోవడానికి మొట్టమొదటి కారణం నెగిటివ్ ఇంపాక్ట్. ఇక్కడ నెగిటివ్ అంటే ఏంటంటే చెడు సంకేతాలు అని అర్థం. ఈ చెడు సంకేతాలు ఎప్పుడూ కూడా మనిషి మీద ప్రభావితం చూపించినప్పుడు ఏమవుతుందంటే మనిషికి ఏ పని చేయబుద్ధి కాదు, సరిగ్గా నిద్ర పట్టదు, శరీరంలో ఎప్పుడూ కూడా అనేక రకాలైన టెన్షన్స్ మొదలవుతూ ఉంటాయి, మానసిక ఒత్తిడి, ఇవన్నీ కూడా మనిషికి ఎక్కువగా ప్రెజర్ పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకు అని అంటే నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల. ఇది ముఖ్యంగా 3 స్థలాల్లో ఉంటుంది. ఒకటి ఇంటి యందు, వ్యాపార స్థలం యందు, మనిషి యందు. ఈ 3 స్థలాల్లో దీని యొక్క ప్లేస్ అన్నమాట. మనము ఒక ఇల్లు కట్టుకుంటే మన ప్లేస్ ఒక ఇంట్లో అని ఎట్లా చెప్తామో దీనికి కూడా అలా 3 రకాలైనటువంటి స్టేజెస్ ఉంటాయి. ఈ నెగిటివ్ ఇంపాక్ట్ తొందరగా వెళ్ళిపోవాలంటే, ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుంటే గనక కొంతమంది చాలా కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటారు, కానీ మనశ్శాంతి ఉండదు. ఇంట్లోకి వెళదాము అంటే కనుక ఏదో భయాందోళనలు వస్తాయి, లేదా ఎక్కడెక్కడి నుంచో ఏవో ఆలోచనలు వచ్చేస్తాయి, పిచ్చి కలలు పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అంటే కోట్లు పెట్టుకునేటువంటి ఇంట్లో కూడా మనకు మనశ్శాంతి ఉండకపోవడము, ఊరికే ఆలోచనలు, టెన్షన్స్ పెరిగిపోవడము, పీడ కలలు పడుకుంటే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఇంట్లో కూడా ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు ఇంట్లో పచ్చకర్పూరం ఉంటుంది. మంత్రించినటువంటి పచ్చకర్పూరం ప్లస్ తెల్లావాలు, ఈ రెండింటినీ కూడా మిశ్రమంగా చేసి, తెల్లావాలు అనేటటువంటి మీరు మామూలు వంటింట్లో వాడే ఆవాలు కాకుండా తెల్లావాలని చెప్పేసి కొన్ని దొరుకుతాయి. ఆ తెల్లావాలు, ఈ పచ్చకర్పూరం, ఈ రెండింటిని మిశ్రమంగా చేసి బొగ్గులు ఉంటాయి కదా, బొగ్గుల్ని వేడి చేసి దాని మీద ధూపం వేయాలి. అలా ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అలాగే మనకు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ తగులుతూ ఉంటుంది కదా, మనకు నెగిటివ్ ఇంపాక్ట్ తగలకుండా ఉండడానికి కాస్త పచ్చకర్పూరము చిన్న ప్యాకెట్లో, అంటే మనకు చిన్న కవర్స్ వస్తుంటాయి కదా, ఆ ప్యాకెట్లో వేసుకొని మనం ఎప్పుడూ కూడా మన దగ్గర పెట్టుకోవడం ద్వారా కూడా మనకు నెగిటివ్ ఇంపాక్ట్ అనేటటువంటి, నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా ఉండడానికి కొంతమంది నిమ్మకాయలు వాడుతూ ఉంటారు, జేబులో పెట్టుకుంటూ ఉంటారు. మరి కొంతమంది పచ్చకర్పూరాన్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది తెల్లావాలు పెట్టుకుంటారు. చిన్న పాకెటే, అది పెద్దదేం కాదు, చిన్న పాకెట్లో ఒక 50 గ్రామ్స్ లేదా 20 గ్రామ్స్ తీసుకొని ప్యాకెట్లో పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల మనకు కూడా నెగిటివ్ ఎనర్జీ తగలకుండా ఉంటుంది. ఆ నెగిటివ్ వచ్చినప్పుడు మనం అక్కడ నుంచి వెళ్ళిపోతాం, అక్కడ ఆగమన్నా ఆగము. అట్లాంటి కొన్ని సందర్భాలు కూడా మనకి హింట్ ఇస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది అన్నమాట. అలా తెలిసిపోయినప్పుడు అక్కడ ఆ స్థలంలో అస్సలు ఉండలేము మనం. అందుకనే ఈ నెగిటివ్ ఆరా మన చుట్టూ ఉన్నప్పుడు
మన జేబులో పచ్చకర్పూరం కానీ లేదా తెల్లావాలు కానీ లేదా ఒక నిమ్మకాయ కానీ పెట్టుకోవడం వల్ల ఆ నెగిటివ్ ఆరాని అది తొందరగా లాగేస్తుంటుంది. ఇప్పుడు ఒక అయస్కాంతం యొక్క తత్వం ఏంటి, మ్యాగ్నెట్ ఇనుముని లాగేస్తుంది. దానికి లాగేమని ఎవరు చెప్పరు, కానీ దాని యొక్క స్వభావం అది. అలాగే కొన్ని వస్తువులు ఎలా ఉంటాయంటే దాని స్వభావాలు, నిమ్మకాయ నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది, తెల్లవాళ్ళు నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది, పచ్చకర్పూరం కూడా నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంటుంది. అలా లాగేసినప్పుడు ఏమవుతుంది అని అంటే కనుక ఆ పచ్చకర్పూరం నల్లగా మారిపోతుంది, లేదా అది మొత్తం ఆటోమేటిక్గా కరిగిపోతుంది. అలా కరిగిపోయినప్పుడు, నల్లగా మారిపోయినప్పుడు అది పారేసేసి మళ్ళీ కొత్తది పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనకు నెగిటివ్ ఇంపాక్ట్ కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీ కానీ ఇవన్నీ లేకుండా మనకు ఒక రక్షణ కవచంలా మనకి ఎప్పుడు కూడా రక్షణగా ఉండేటటువంటిది ఈ వస్తువులు. ఈ వస్తువులు పెట్టుకోవడం ద్వారా శుభం లాభం కలుగుతుంది. ఇంట్లో ఈ వస్తువులను ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఎప్పుడు కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే అది కేవలము దీపము ధూపముతోనే సాధ్యపడుతుంది. ఇంట్లో నిరంతరం దీపం వెలిగించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఒకవేళ దీపం వెలిగించిన మన ఇంట్లో ఏదో ఇబ్బందులు జరుగుతున్నాయి, డబ్బు నిలవట్లేదు, లేదా మనశ్శాంతి కరువైపోతూ ఉంటుంది, ఎంత సంపాదించినా చిల్లి గవ్వ మిగలట్లేదు అని అంటే అది నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల జరుగుతుంది. కాబట్టి అలాంటివి పోవాలనుకున్నా కూడా ఇంట్లో ఈ ధూపాన్ని అంటే పచ్చకర్పూరము తెల్లావాలు కలిపి ధూపం వేస్తే ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు తప్పనిసరిగా కనిపిస్తాయమ్మా. ఓకే గురువుగారు, మంచి పరిహారాన్ని అయితే చెప్పారు. ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, లేకపోతే మనము బయటికి వెళ్తున్నప్పుడు ఎవరి కళ్ళు ఏ రకంగా ఉంటాయో తెలియదు, అదంతా కూడా వచ్చి మన పైన పడకుండా మనం చేసే పనులన్నీ కూడా సక్సెస్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ట్రై చేయండి, మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ.